జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన 1,00,00,000 కోట్ల లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయిరెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. జగన్ హయాంలో తమకు ముడుపులిచ్చిన కంపెనీలకే ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చింది. మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు ఎత్తేసి కేవలం నగదు మాత్రమే స్వీకరించింది. ఈ కుంభకోణంపై కూటమి ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తు ఇప్పటికే పూర్తిగా వచ్చింది. విచారణలో భాగంగా విజయసాయిరెడ్డిని సిట్ నిందితుడిగా చేర్చి ఓసారి ప్రశ్నించింది, మరోసారి నోటీసులు జారీ చేసినా విచారణకు హాజరు కాలేదు. అయితే విజయసాయిరెడ్డి అనధికారికంగా అప్రూవర్ గా మారి ఈ కుంభకోణానికి సంబంధించిన పలు రహస్యాలు సిట్ అధికారులకు తెలియజేశారనే ప్రచారం మాత్రం జరుగుతోంది. తాజాగా ఈడీ కూడా ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజకేశిరెడ్డి ఇతర నిందితుల వాంగ్మూలాల్లో విజయసాయిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. గతంలో సిట్ విచారణకు హాజరైనప్పుడు ఆయన తనను తాను విజిల్ బ్లోయర్ గా చెప్పుకుంటూ రాజకేశిరెడ్డి అసలు సూత్రధారి అని వెల్లడించారు. అయితే దర్యాప్తులో సాయిరెడ్డి ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లభించడంతో ఈడీ ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఆయన్ను లోతుగా విచారించేందుకు సిద్ధమైంది. 2019 నుంచి 2024 మధ్యకాలంలో రాష్ట్రంలో మద్యం విక్రయాల ద్వారా దాదాపు 3,500 కోట్ల మేర అక్రమ నగదు లావాదేవీలు జరిగినట్లు సిట్ ప్రాథమికంగా నిర్ధారించింది. లోకల్ తయారీ మద్యం మాత్రమే దుకాణాల్లో అమ్మేలా చేసి ప్రతి కేసుపై 150 నుంచి 200 వరకు లంచాలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో ఉన్న విజయసాయిరెడ్డి నివాసంలోనే ఈ పాలసీకి సంబంధించి 2019 అక్టోబర్లో ప్రణాళిక రూపొందించారు. ఎంపీ మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, రాజకేశిరెడ్డి మరికొంతమంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంతేకాదు 20 రూపాయలకే చీప్ లిక్కర్ తయారు చేసి ఏదో ఒక బ్రాండ్ పేరుతో 200 రూపాయలకు అమ్మాలనే సూచన చేసింది కూడా విజయసాయిరెడ్డి. తర్వాత లంచాల రూపంలో వచ్చిన సొమ్మును హవాలా మార్గంలో తరలించారు. దీనికి మిథున్ రెడ్డి కీలక సూత్రధారి. సొమ్మును జగన్ కు చేర్చేందుకు 7 అంచెల వ్యవస్థను రూపొందించారు. జగన్ పేషీలో పనిచేసిన ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, భారతీ సిమెంట్స్ కు సంబంధించిన నగదు వ్యవహారాలన్నీ చూసే బాలాజీ గోవిందప్ప, జగన్ కు ఓఎస్డీగా చేసిన కృష్ణమోహన్ రెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ కు ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి తదితరులంతా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. కొందరు అరెస్టులై జైల్లో ఉండగా మరికొందరు బెయిల్ పై బయట ఉన్నారు. అక్రమ ఆస్తుల లావాదేవీలు, సూట్ కేస్ కంపెనీలు, మనీ లాండరింగ్ వంటి వ్యవహారాల్లో విజయసాయిరెడ్డి నిష్ణాతుడు. నిజాలు చెప్పాలనుకుంటే విజయసాయిరెడ్డి మొత్తం లిక్కర సొమ్ము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో ఈడీకి పూర్తిగా చెప్పగలరు. ఆయన చెబుతాడా, లేదంటే ఇదంతా సాయిరెడ్డితో జగన్ ఆడిస్తున్న డ్రామానా అనేది త్వరలోనే తేలనుంది. వాస్తవానికి ఈ స్కామ్ మొత్తం విలువ అధికారికంగా 3,500 కోట్లు అయితే అనధికారికంగా 1,00,000 కోట్లు.